హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మిలియం వ్లాగ్స్. సో అందరూ అడుగుతున్నట్టుగానే మన సెకండ్ సెమిస్టర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్తోనైతే ముందుకు వచ్చాను వీడియోతోని. సో ఫస్ట్ మనం వచ్చేసి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ని అయితే డిస్కస్ చేద్దాం. సో ఆ తర్వాత నెమ్మదిగా 40 మార్క్స్ అయిపోయాక 60 మార్క్స్, అలాగే తర్వాత 100 మార్క్స్ సబ్జెక్ట్స్ అయితే డిస్కస్ చేద్దాం వన్ బై వన్. అలాగే మధ్య మధ్యలో అయితే నార్మల్గా కొత్తగా చూసే వాళ్ళకి ఓపెన్ యూనివర్సిటీ గురించి వీడియోస్ వస్తాయి. సో వాటితో పాటు ఇవి కూడా సైమల్టేనియస్గా చేసేద్దాం. సో ఈ వీడియోలో మీకు ఇంకా ఏమైనా ఫర్దర్గా డౌట్స్ అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నోటిఫికేషన్లు వస్తుందన్నమాట. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ లైక్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుండి జాయిన్ అవ్వడము, ఫీజెస్, అన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఇదన్నమాట. ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియోస్ అయితే చాలా లెంతీ అవుతున్నాయి. ఎంత షార్ట్గా అయితే అంత షార్ట్గా అవ్వడానికి ట్రై చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. సో తొందరగా కంప్లీట్ చేసేసుకుందాం. ఏంటంటే మనకి బ్లాక్ 1 బ్లాక్ 2 ఉన్నాయి. టోటల్గా కంప్లీట్గా మనకి 8 యూనిట్స్ మాత్రమే ఉన్నాయి. సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి పేజ్ నెంబర్, ఓకే, నేను పేజ్ నెంబర్స్ కూడా మెన్షన్ చేస్తూ ఉంటాను, ఒకసారి చూసేయండి. మనకి పేజ్ నెంబర్ 109 నుండి అయితే ఫస్ట్ యూనిట్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా. కొందరికి సపరేట్ బుక్స్ ఉండొచ్చు, కొత్తగా ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి. కొందరికి ఏమో ఫస్ట్ సెమిస్టర్ అండ్ సెకండ్ సెమిస్టర్ ఒక దాంట్లోనే వస్తుంది. కానీ ఇప్పుడు కొత్తగా తీసుకున్న వాళ్ళకైతే మనకి పేజ్ నెంబర్స్ డిఫరెన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇవి 2 సెమ్ములు ఒక దాంట్లో కాబట్టి ఈ పేజ్ నెంబర్ ఉండొచ్చు. కొత్తగా సపరేట్ బుక్ ఉన్న వాళ్ళకైతే వేరే పేజ్ నెంబర్స్ ఉంటాయి. సో వాళ్ళైతే ఓన్లీ మన టాపిక్ను చూసుకోండి, ఓకేనా. సో ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు ఎన్విరాన్మెంటల్ స్టడీస్. బుక్ ముందర పెట్టుకోండి, ఓకేనా. బుక్ ముందర పెట్టుకొని క్వశ్చన్స్ అయితే పెట్టేసుకోండి. ఇక మళ్ళీ చూడకుండా ఒకసారి పెట్టేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. మనకి పేజ్ నెంబర్ 110లో, ఓకేనా, పేజ్ నెంబర్ 110 స్కోప్ అండ్ ఇంపార్టెన్సీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఓకేనా. ఈ టాపిక్ అయితే పెట్టుకోండి. అండ్ అలాగే ఎర్త్ అండ్ ఇట్స్ స్పియర్, పేజ్ నెంబర్ 311లో ఎర్త్ అండ్ ఇట్స్ స్పియర్స్ అని ఉంది. సో స్పియర్స్ మీరు ఇవే ఉంటారా, లేదంటే ఇదంతా కూడా రాస్తారా అనేది మీ ఇష్టం. ఎందుకంటే ఇక్కడ హైడ్రోస్పియర్, లిథోస్పియర్, బయోస్పియర్ ఇవి కూడా ఉన్నాయి. సో జస్ట్ లేదంటే కొన్నిటి గురించి రాసినా సరిపోతుంది, లేదంటే మీ ఇష్టం. ఇంకా అది మీ ఇంట్రెస్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా పేజ్ నెంబర్ 113కి వస్తే న్యాచురల్ రిసోర్సెస్, ఓకేనా. న్యాచురల్ రిసోర్సెస్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు అయితే పెట్టుకోండి. ఈ నైట్ టైం తీస్తున్నాను వీడియో. ఏమైనా ఇబ్బందిగా ఉంటే కామెంట్ చేయండి. వీడియో క్లారిటీ కానీ నా వాయిస్ కానీ ఏదైనా సరిగ్గా లేకపోతే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నెక్స్ట్ వీడియోకైనా మనం ఇంప్రూవ్ చేసుకుంటాం, ఓకేనా. అండ్ ఇక్కడ పబ్లిక్ అవేర్నెస్ అని ఉంది. ఒకసారి మీరు కూడా అవేర్గా ఉండండి, జస్ట్ జోక్, ఓకేనా. 118 దీని గురించి మీరు కూడా కొంచెం అవేర్గా ఉండండి. క్వశ్చన్ వచ్చుండొచ్చు, ఒకవేళ 4 మార్క్స్కి లేదా అలా వచ్చుండొచ్చు. సో మీరు కూడా కొంచెం అవేర్నెస్, ఎలా అంటే జస్ట్ అలా చదివేసేయండి, ఒక్కటేసారి చదివేయండి, అంతే సరిపోతుంది, ఓకేనా. అండ్ ఇందులో పేజ్ నెంబర్ 121లో ఎన్విరాన్మెంటల్ మూమెంట్స్ అని ఉంది. వచ్చే ఛాన్స్ ఉంది అనిపిస్తుంది, బట్ ఈ లెసన్లో కంపేర్ చేస్తే మనకి మిగతా క్వశ్చన్స్ కొంచెం ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఇందాక మనం చూసినట్టు స్పియర్స్ కానీ, లేదా ఇంకా ముందున్న 2 క్వశ్చన్స్ కానీ. సో ఇక్కడ 123లో ఎన్విరాన్మెంటల్ ఎథిక్స్ అని ఉంది, ఓకేనా. ఇది ఒకటైతే చూసుకుంటే ఇక్కడ వరకు ఉంది, ఓకేనా. యూనిట్ 2 వచ్చేసి ఏకోసిస్టమ్ పేజ్ నెంబర్ 127లో మనకి ఏకోసిస్టమ్ అండ్ కమ్యూనిటీ అని ఉంటుంది. ఇదొక టాపిక్. అండ్ పేజ్ నెంబర్ 132లో ఎకలాజికల్ పిరమిడ్స్ అని ఉంటుంది. ఎకలాజికల్ పిరమిడ్స్ జస్ట్ చూసేయండి అంతే, ఓవర్లుక్. ఎందుకంటే మనకి ఇన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ఇది వస్తుందని చెప్పలేం, బట్ ఒకసారి అయితే చూసుకోండి. మనం ఆల్రెడీ 7th 8th క్లాస్లో చూసే ఉంటాము. అండ్ ఇక్కడ పేజ్ నెంబర్ 134 టైప్స్ ఆఫ్ ఏకోసిస్టమ్, ఓకేనా. టైప్స్ ఆఫ్ ఏకోసిస్టమ్.
సో గ్రాస్లాండ్ ఎకోసిస్టమ్, డెసర్ట్ ఎకోసిస్టమ్, ఫారెస్ట్ ఎకోసిస్టమ్ అని ఉన్నాయి. మీ ఇష్టం, ఏవైనా 2 ఎకోసిస్టమ్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తారా లేక 3కి 3 రాసేస్తారా అనేది మీ ఇష్టం. నేనైతే టాపిక్ అయితే చెప్తున్నాను, మేబీ రావచ్చు అని అయితే చెప్తున్నాను టైప్స్ ఎకోసిస్టమ్ నుండి. ఫంక్షన్స్ ఆఫ్ ద ఎకోసిస్టమ్ పేజ్ నెంబర్ 136, పేజ్ నెంబర్ 137 వరకు ఉంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ యూనిట్కి వెళ్ళిపోతే యూనిట్ 3 బయోడైవర్సిటీ పేజ్ నెంబర్ 145 నుండి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పేజ్ నెంబర్ 149లో థ్రెట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ ఉంటుంది, అది ఒక క్వశ్చన్. అండ్ అలాగే మేబీ ఒకవేళ వస్తే మళ్ళీ మనకి పెట్టలేదు అన్న ఫీలింగ్ రాకుండా బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఇన్ ఇండియా కూడా ఒక్కసారి జస్ట్ అలా లుక్ చేయండి. ఓకేనా. మళ్ళీ మీరు చెప్పలేదు మేడం అనొద్దు, వస్తే 4 మార్క్స్ అలా రావచ్చు ఒక్కొక్కసారి. ఇంకా మనకి జనరల్గా అడగాలంటే 12 మార్క్స్కి 8 మార్క్స్కో అలా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఒకసారి అయితే చూసుకోండి. ఓకేనా. పేజ్ నెంబర్ 151లో కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ. అండ్ ఇక్కడ పేజ్ నెంబర్ 156లో రెడ్ డాటా బుక్ అని ఉంటుంది. ఓకేనా. రెడ్ డాటా బుక్, ఈ రెడ్ డాటా బుక్ ఏంటంటే మన ఎండేంజర్డ్ స్పీషీస్ని ఎంటర్ చేస్తారనమాట, దాన్ని రెడ్ డాటా బుక్ అని అంటారు. మీకు ఏమైనా టాపిక్స్ కొంచెం క్రిటికల్గా ఉన్నాయి మేడం, అర్థం చేసుకోవడానికి గుర్తుపెట్టుకోలేకపోతున్నాం అన్నప్పుడు కామెంట్ చేయండి. సో అండ్ సో సబ్జెక్ట్ నుండి సో అండ్ సో టాపిక్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం అని కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, ఏమైనా మీకు డిఫికల్ట్గా అనిపిస్తే. సో దట్ మనకి ఎట్లా ఉంటుందంటే మనకి ఎగ్జామ్ టైంలో కూడా మనం చదివిన దానికంటే మేడం ఎక్స్ప్లెయిన్ చేసింది బాగా శ్రద్ధగా విన్నప్పుడు మనం చదవని అవసరం ఉండదు, ఆ ఎక్స్ప్లెయిన్ చేసింది రాయగలుగుతాం కదా. నార్మల్ టైంలో అయితే ఎగ్జామ్స్ అప్పుడు కానీ మన మామూలుగా స్కూల్ టైంలో కానీ కాలేజ్ టైంలో కానీ. సో పేజ్ నెంబర్ 160 అండ్ 161లో కన్వెన్షనల్ ఎనర్జీ అండ్ నాన్ రెన్యూబుల్ ఇవి రిసోర్సెస్ అయితే ఉన్నాయి. నేను ఏంటంటే 2 పెట్టాను, ఎందుకంటే మనకి ఈ 2 క్వశ్చన్లు కలిపి నాన్ రెన్యూబుల్ అండ్ రెన్యూబుల్ రిసోర్సెస్ గురించి రాయండి అని అడగొచ్చు. సో అలాంటప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది, అందుకే 2 అయితే చదివి పెట్టుకోండి. సో చదివి పెట్టుకుంటే మనకి ఆ క్వశ్చన్ వచ్చినా కూడా ఈజీగా రాయగలుగుతాం. అండ్ అలాగే పేజ్ నెంబర్ 162లో సోలార్ ఎనర్జీ ఉంది, ఇది బ్యాక్ సైడ్ క్వశ్చన్. నేను బ్యాక్ సైడ్ ఆల్రెడీ ప్రతి ఒక్క క్వశ్చన్కి పేజ్ నెంబర్ మెన్షన్ చేశాను, అది లాస్ట్లో చూపిస్తాను. ఓకేనా. అండ్ కొంచెం స్పీడ్ అవుతున్నట్టుంది వీడియో, ఎందుకంటే నేను చాలా స్పీడ్గా చెప్తున్నాను. మ్యాక్సిమం 10 మినిట్స్ కంటే ఎక్కువ అవుతే అసలు చూడట్లేదు ఎవరు, అందుకనే మ్యాక్సిమం తక్కువ చేయడానికే ట్రై చేస్తున్నాను. బట్ ఇవి మ్యాక్సిమం ఒక 200 నుంచి 250 లోపైతే ఉన్నాయి పేపర్స్. ఇవన్నీ 5 మినిట్స్లో 4 మినిట్స్లో కవర్ చేయాలంటే కష్టం కదా. సో అండ్ 170 పేజ్ నెంబర్లో గ్రీన్ టెక్నాలజీస్ ఫర్ న్యూక్లియర్ ఎనర్జీ. ఓకేనా. అండ్ నెక్స్ట్ బ్లాక్ వెళ్ళిపోతే బ్లాక్ 2 ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్ యూనిట్ 5. ఇక్కడ నేను ఇందులో అన్ని పొల్యూషన్స్ ఇచ్చారనమాట, లైక్ ఎయిర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ ఇవన్నీ ఇచ్చారు. సో అందులోకి వెళ్ళి మనకి ఏ పొల్యూషన్ అడిగేదే లేదు, ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి చూస్తే అన్నీ ఇంపార్టెంటే కదా. సో ఇది అందరికి తెలిసిన ఫ్యాక్టే, ఏ పొల్యూషన్ వస్తుందని షూర్గా చెప్పలేము. అందుకని చెప్పి నేను ఏం చేశానంటే రైట్ ఎనీ 2 పొల్యూషన్స్ అని ఇవ్వచ్చు, లేదంటే ఏదైనా 2 పొల్యూషన్స్ గురించి వాటి గురించి డిస్క్రైబ్ చేయమని అడగొచ్చు. ఓకేనా. సో మనకి ఏ 2 పొల్యూషన్స్ ఇచ్చే తెలియదు, ఏ పొల్యూషన్ గురించి ఒక్కొక్కసారి పర్టికులర్గా ఇన్ఫ్యాక్ట్స్ అడుగుతారు, ఎఫెక్ట్స్ అడుగుతారు. సో అలాంటివి ఇస్తారు కాబట్టి ఈ లెసన్లో మ్యాక్సిమం అన్ని పొల్యూషన్స్ ఒక కొంచెం అవగాహన అయితే ఉండాలి. ఓకేనా. అండ్ ఇక్కడ నేను ఎయిర్ పొల్యూషన్ లాస్ట్ ఉన్నది క్వశ్చన్, ఎయిర్ పొల్యూషన్ అయితే పెట్టాను 176. ఆల్రెడీ బ్యాక్ సైడ్ నేనైతే పేజ్ నెంబర్ కూడా మెన్షన్ చేశాను. అండ్ వాటర్ పొల్యూషన్ కూడా 179 పేజ్ నెంబర్ పెట్టుకోండి, ఎయిర్ అండ్ వాటర్ పొల్యూషన్. అవి ఇంపార్టెంట్ అని చెప్పను, అవే చదవడానికి కూడా చెప్పను, అన్నీ ఇంపార్టెంటే ఈ పొల్యూషన్స్లలో. అండ్ అలాగే 185 పేజ్ నెంబర్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అని ఉంది, ఒకసారి అయితే చదవండి, ఇక్కడ వరకు ఉంది. సో నేను ఇక్కడ క్వశ్చన్స్ పెడుతున్నాను, అలాగే ఆన్సర్ ఎక్కడి వరకు ఉందో ఎంత పెద్దగా ఉందో అన్ని పేజెస్ అయితే పెడుతున్నాను. ఒక్కొక్కసారి మీకు ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు మినిమైజ్ చేసుకుని ఆన్సర్ అయితే చదువుకోండి. ఓకేనా.
అండ్ పేజ్ ఇప్పుడు మనం నెక్స్ట్ యూనిట్కి వెళ్తే యూనిట్ 6 గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, అందులో గ్లోబల్ వార్మింగ్ టాపిక్ ఒకటి. అండ్ 193 పేజ్ నెంబర్లో ఇక్కడ ఇంపాక్ట్స్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ అని ఉంది. సో చూసేయండి, ఇంపాక్ట్స్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్, ఇది బ్యాక్ సైడ్ క్వశ్చనే. అండ్ పేజ్ నెంబర్ 199లో ఓజోన్ లేయర్ డిప్లేషన్ ఉంది, ఓకేనా. అండ్ 203లో యాసిడ్ రైన్స్. ఈ వాటర్ కన్జర్వేషన్ కూడా ఒకసారి చదవండి, ఓకేనా. వాటర్ కన్జర్వేషన్ 207 పేజ్ నెంబర్లో ఉంది. అలాగే 208 పేజ్ నెంబర్లో వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ఉంది, ఒకసారి అయితే ఓవర్లుక్ చేయండి. ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ కూడా ఉంది, బట్ ఓకే, జస్ట్ ఇలా చదివి పెట్టుకోండి, వస్తే రాసేటట్టు ఉండాలి, ఓకేనా. పేజ్ నెంబర్ 214లో హ్యూమన్ రైట్స్ 215 వరకు ఉంది, అదే సేమ్ టాపిక్. పేజ్ నెంబర్ 217లో టాపిక్ వచ్చేసి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్. పేజ్ నెంబర్ 224 కాజ్ అండ్ ఎఫెక్ట్ డిజాస్టర్స్. అండ్ ఇక్కడ పేజ్ నెంబర్ 225లో టైప్స్ ఆఫ్ డిజాస్టర్స్. అండ్ పేజ్ నెంబర్ 229లో ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్. వాయిస్ క్లారిటీ ఉందో లేదో చెప్పండి, సో దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఇంప్రూవ్ చేసుకుంటాను, ఓకేనా. పేజ్ నెంబర్ 236లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ప్రాక్టీస్. ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసాం, లాస్ట్ యూనిట్. యూనిట్ 8 ఎన్విరాన్మెంటల్ లెజిస్లేషన్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో పేజ్ నెంబర్ 240 వచ్చేసి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్. అండ్ ఇక్కడ వాటర్ ప్రివెన్షన్, కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ కూడా ఉంది, ఇది కూడా పెట్టుకోండి. అండ్ 2 కలిపే పెట్టాను. ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ కూడా ఒకసారి అయితే చూసుకోండి. అండ్ ఇక్కడ పేజ్ నెంబర్ 242లో అండ్ పేజ్ నెంబర్ 243లో ద ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ పొల్యూషన్ యాక్ట్ 1981. అండ్ పేజ్ నెంబర్ 246లో ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ లెజిస్లేషన్. అండ్ పేజ్ నెంబర్ 249లో రోల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ ఎన్విరాన్మెంట్, ఇక్కడ వరకు ఉంది. అండ్ పేజ్ నెంబర్ 251లో సస్టైనబుల్ డెవలప్మెంట్. సో కంప్లీట్ అయిపోయాయి. అండ్ లాస్ట్ వచ్చేసి ఇది మన బ్యాక్ సైడ్ పేపర్ అనమాట. నేను ఎప్పటిలాగానే బ్యాక్ సైడ్ పేపర్ అయితే పేజ్ నెంబర్స్ పెట్టాను, ఒకసారి చూసుకోండి. పేజ్ నెంబర్స్ స్క్రీన్ షాట్ తీసుకుంటారా, అది మీ ఇష్టము. సో ఇవైతే చదువుకోండి మెయిన్గా, వీటి తర్వాత నేను పెట్టినవి కూడా చదివేసేయండి, ఓకేనా. ఇవి సరిపోతాయి, వాటి మార్క్స్ చాలు, మీ ఈజీగా అయితే పాస్ అవుతారు. లేదంటే ఈ బ్యాక్ సైడ్ క్వశ్చన్స్ చదువుకున్నా సరిపోతుంది. సో ఒక్కొక్కసారి నేను అంటే ఫోన్ నుంచి చదువుతున్నాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ఫోన్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి సరిగ్గా అవపడక ఒక్కొక్కసారి మేబీ ఏమైనా మిస్టేక్ ఉండొచ్చు నేను హెడ్డింగ్స్ చదివేటప్పుడు. సో అదొకసారి గమనించుకోండి, ఓకేనా. అన్నీ చెప్పానని అనుకుంటున్నాను, అన్నీ చెప్పాను కదా. సో ఇదన్నమాట వీడియో అయితే. సో 14 minutes వచ్చింది, ఇంకేం చేయలేము. దీన్ని నేను ఎడిట్ కూడా చేయలేను, ఎందుకంటే ఇంకా ఇందులో తక్కువ చేసేది ఏం లేదు, కట్ చేసేది కూడా ఏం లేదు. సో ఇవన్నమాట ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి మన మిగతా క్వశ్చన్స్ 40 marks అయిపోయాక 60 అయిపోయాక 100 అయితే పెట్టేసుకుందాం, ఓకేనా. సో ఇదన్నమాట వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకే. అంటిల్ దెన్ బాయ్.